ఈరోజు మూవీ ఎక్స్పీరియన్స్లో సింగిల్ స్క్రీన్ వర్సెస్ మల్టీప్లెక్స్ ఏది బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా నా పర్స్పెక్టివ్, నా ఎక్స్పీరియన్సెస్ బట్టి మాట్లాడుతున్న టాపిక్. సో కింగ్డమ్, కూలీ సింగిల్ స్క్రీన్స్లో చూసా, నాకు నచ్చాయి, జనాలకు నచ్చలేదు. శుభం, మహావతార్ నరసింహ మల్టీప్లెక్స్ లో చూసా. శుభం చుట్టూ నీట్ గా సైలెంట్ ఎన్విరాన్మెంట్ లో చూసా, నాకు చాలా బాగా నచ్చింది. నరసింహ వచ్చేసి బాగుంది, కానీ అంత ఇంపాక్ట్ లేదు ఎందుకో. అక్కడ నరసింహ స్వామి ఏమో ర్యాంప్ పాడిస్తున్నాడు, ఇక్కడేమో చాలా సైలెంట్ గా చూస్తున్నారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీన్ నేను ఒక సింగిల్ స్క్రీన్ లో చూసుంటే థియేటర్ షేక్ అయి ఉండేది. మేబీ అప్పుడు నా రెస్పాన్స్ మీ రెస్పాన్స్ తో మ్యాచ్ అయ్యేదేమో. సేమ్ కింగ్డమ్, కూలీ కూడా సింగిల్ స్క్రీన్ లో మంచి వైబ్ ఉన్న థియేటర్ లో చూసా. అఫ్ కోర్స్ ఫ్లాస్ ఉన్నాయి, బట్ వైబ్ అయ్యా, ఎంటర్టైన్ అయ్యా, ఎంజాయ్ చేసా. కింగ్డమ్ లో ఒక సీన్ ఉంటది, లోపల నక్సలైట్ ని కొడుతుంటారు, ఇంట్రాగేషన్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండ బయట నుంచి కిటికీ ఇలా ఓపెన్ చేసి చూస్తాడు అనమాట. అక్కడ ఈ ఫ్రేమ్ పడుతుంది, మ్యాడ్ అయిపోయారు మా థియేటర్ లో ఆ ఫ్రేమ్ కి. సింగిల్ స్క్రీన్ లో జనాలకి ఆ పల్స్ తెలుస్తుంది. ఒక మంచి ఫ్రేమ్ వచ్చినా, షార్ట్ వచ్చినా, బీజిఎం వచ్చినా దాన్ని పట్టుకొని ఒక నార్మల్ సీన్ ని కూడా ఎన్హాన్స్ చేస్తారనమాట. నేను మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూసా, అతడు రీ రిలీజ్ అయింది కదా, ఎవరో ఒక పేజ్ అడ్మైన్ అతడు రీ రిలీజ్ కి పీసీఎక్స్కి వెళ్ళాడు. పీసీఎక్స్ లో జనాలు ఏమో ఇలా ఇలా చూస్తున్నారు. ఆడు పాపం అసలు ఏంట్రా, ఎవరు అరవట్లా, వచ్చి అమ్మ అనవసరంగా వచ్చా కదరా అంటున్నాడు. అదే సేమ్ పీసీఎక్స్ లో నేను ఇంటర్స్టెల్లార్ రీ రిలీజ్కి వెళ్ళా. నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. కానీ అతడు రీ రిలీజ్ కి మాత్రం సంధ్యాకే వెళ్ళాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ వాళ్ళ సినిమాలు రీ రిలీజ్ అయినా సింగిల్ స్క్రీన్స్ కి ఎందుకు విజిట్ చేస్తారు? బికాజ్ ఆ వైబ్, ఆ ఎనర్జీతో అక్కడే చూడాలి. ఇందాక అతడు గురించి చెప్పా కదా, అలా సైలెంట్ గా నీట్ గా కూర్చొని చూడడానికి పీసీఎక్స్ దాకా అవసరం లేదు, నీట్ గా మా మూవీస్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు పీసీఎక్స్ లో చూసే వాళ్ళని నేనేమనట్లేదు, ఇట్స్ దేర్ చాయిస్. నేను సైలెంట్ గా నీట్ గా చూడాలంటే పీసీఎక్స్ కి ఎంబీకి వెళ్ళు, లేదు నేను వైబ్ అవ్వాలంటే సింగిల్ స్క్రీన్స్ కి వెళ్ళు. కానీ నీకు తెలియాలి, నీకు ఆ క్లారిటీ ఉండాలి, ఏ సినిమా ఎక్కడ చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. సో కింగ్డమ్, కూలీ ఒక రకంగా ఉన్నా నేను చూసిన ఎన్విరాన్మెంట్ వల్ల ఫ్లాస్ అన్ని మర్చిపోయి నేను ఎంటర్టైన్ అయిందే గుర్తుంది. వెరాజ్ నరసింహ అంత తోప్ సీన్ కూడా నేను ఓకే అన్న జోన్ లో ఉన్నా అంటే ఎందుకు? నేను చూసిన ఎన్విరాన్మెంట్ వల్ల. సో ఫైనలీ చెప్పేది ఏంటంటే, ఏ సినిమా ఎక్కడ చూడాలో అక్కడ చూడాలి. నా వరకు పెద్ద హీరో సినిమాలు, యాక్షన్ సినిమాలు అయితే నేను సింగిల్ స్క్రీన్స్కి వెళ్తా. లేదు కంటెంట్ ఓరియంటెడ్ లైక్ శుభము, కోట్ అలాంటివి అయితే మల్టీప్లెక్స్ ప్రిఫర్ చేస్తా. సో అది చెప్పిన దాంట్లో ఏమైనా బొక్కలు ఉన్నా, లేదా నిజమే అనిపించినా, ఏమనిపించినా కామెంట్ బాక్స్ ఫ్రీయే, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి.